పంచాయతీరాజ్ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల లోపల బీసీ రిజర్వేషన్లు 20% నుంచి 42% పెంచాలని డిమాండ్ చేస్తూ నలుగురు అభ్యర్థులు, ఒకటి హైదరాబాద్లో ఇద్దరు, వరంగల్లో ఒకరు, ఆదిలాబాద్ జిల్లాలో నలుగురు అమర నిరాహార చేపట్టి 8 రోజులైంది. ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడంతో ఈరోజు పెద్దలు గౌరవనీయులు సిపిఐ నాయకుడు ఫ్లోర్ లీడర్ సాంబశివరావు గారు, హనుమంతరావు గారు అందరం వచ్చి పరామర్శించడం, విత్డ్రా చేసుకోమని కోరడం జరిగింది. వాళ్ళు ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ఈ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికల లోపల బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిండ్రు. ఇంకోవైపు ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు. ఒకవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశమంతటి తిరిగి జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామంటుంటే ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లీగల్గా చట్టపరంగా అనేక కోణాలు ఆలోచిస్తున్నామని చెప్పి జాప్యం చేయడం పట్ల నిరసననే ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి, ఖచ్చితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో బీసీ నేతలు వీళ్ళందరూ పెద్ద సిద్ధేశ్వర్ కానీ, సంజయ్ కానీ, రాజా కానీ, రాజు కానీ వీళ్ళందరూ ఉద్యమంలో చాలా రోజులుగా పనిచేస్తూ వాళ్ళ లోపల ఆధిపత్య పోరాటాలకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ముఖ్యమంత్రి గారు జాప్యం చేయకుండా దీన్ని పెంచడం వల్ల జరిగే ఏమేమి ఉంటాయో పరిణామాలు మాకు తెలుసు. దానికోసం ముఖ్యమంత్రి గారు అఖిలపక్ష సమావేశం జరపాలి. అన్ని పార్టీలు ఉన్నాయి ఈరోజు. మీకు ఇబ్బంది లేకుండా మేము సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ రాజకీయాలు చేయాల్సిన అవసరం కూడా లేదు. మాకు విజయమే లక్ష్యం, రిజర్వేషన్లు సాధించడమే అంతిమ లక్ష్యం. కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్షాలతోటి అఖిలపక్ష సమావేశం జరిపి ఒక అందరికీ అనుకూలమైన విధానం, బీసీలను నమ్మకం కలిగించే విధంగా. 8 నెలలు అయింది, కులగణన చేయలేదు. రెండవది 42కి వేస్తే ఇప్పుడు ఉండే సాధ్యాలు న్యాయపరంగా నిలబడుతుందా లేదా అనేది ఒక అంశం. దానికి జనాభా లెక్కలు తీసి పెంచితే నిలబడుతుంది, 50% నిలబడుతుంది అనే వాదన ఉంది. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ అగ్రకులాల్లోని పేదలకు 10% పెట్టినప్పుడు 50% సీలింగ్ తీసేశారు. అది సుప్రీంకోర్టు తీర్పు, అది రాజ్యాంగంలో లేదు ఎక్కడ. కాబట్టి దాని ప్రకారం గెలుస్తామని. ఒకవేళ గతంలో వచ్చిన తీర్పులు 50% సీలింగ్ అంటే అప్పుడు కృష్ణమూర్తి వర్సెస్ కర్ణాటక స్టేట్లో వచ్చింది కదా, దాని ప్రకారం సుప్రీంకోర్టు కొట్టేస్తుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అయితే దానికి 50% మాత్రమే. ఇప్పుడు ఎప్పుడైతే ఈడబ్ల్యూఎస్ అగ్రకులాల్లోని 10 పేదలకు 10% రిజర్వేషన్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారో సుప్రీంకోర్టు, రాజ్యాంగాన్ని సవరించారో దాంతో ఆ సీలింగ్ పోయింది. కాబట్టి గెలుస్తుందని బీసీలలో ఒక నమ్మకం. అలా గెలవదనుకో పార్లమెంట్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి పెద్ద మెజార్టీతో ఉంది. దానిలో ప్రైవేట్ బిల్లు పెడితే అన్ని పార్టీలు కూడా మద్దతు ఇస్తాయి. పార్లమెంట్లో బిల్లు చేస్తే రాజ్యాంగ సవరణ జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటే బీసీలకు విశ్వాసం కలుగుతుంది. సిద్ధేశ్వర్కు 8 రోజులు కావడంతో ఆరోగ్యం బాగా క్షీణించింది. అదేవిధంగా సంజయ్ ఆరోగ్యం కూడా బాగా క్షీణించింది. ఇంత పోరాటం చేస్తుంటే ప్రభుత్వం తన ఆధిపత్యం కోసం, అంటే వీళ్ళ ఉద్యమానికి లొంగాలనా అనే అట్లాంటి అభిజాత్యం వద్దు. దయచేసి వీళ్ళ యొక్క ప్రాణాలు కాపాడడానికి ఇది ఇద్దరితో ఆగదు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరూ తిరుగుబాటు చేస్తారు, పెద్ద పోరాటం అవుతుంది. ఇది చివరకు రాష్ట్ర బంధుకు అల్లకల్లోలం జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ప్రతిష్టకు ప్రాకులాడకుండా అన్ని ప్రతిపక్షాలు కూడా సానుభూతి ప్రకటిస్తున్నాయి, పెంచాలని అన్ని పార్టీలు కోరుతున్నాయి. కాబట్టి మీరు మొండికి వేయకుండా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని కులాలకు నాయకుడు, ఒక కులానికో ఒక పార్టీకో కాదు. ముఖ్యమంత్రి అన్నప్పుడు అన్ని వర్గాలకు, అందరి ప్రజలకు నాయకుడు. మెజార్టీ ప్రజలకు మీరు అన్న విధంగానే పెంచమంటున్నాం, మేము కొత్త అడుగుతలేము. కాబట్టి న్యాయపరమైన చట్టపరమైన అవరోధాల మీద చర్చించడానికి బీసీ సంఘాలు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి మీ మీద ఎలాంటి వజన్ లేకుండా, ఎలాంటి నింద లేకుండా సరైన పరిష్కారం కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని, పెంచడానికి నిర్ణయం తీసుకోవాలని
విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటీవల మీకు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఆర్ కృష్ణయ్య గారు పార్టీ మారబోతా ఉన్నారు అనేది, దీనికి ఏం సమాధానం చెప్తారు? మీరు 2014లో చూశారు, నేను అప్పుడు టీడీపీ నుంచి సీఎం క్యాండిడేట్గా రన్ చేశారు. అప్పుడు ఫ్రంట్ 21 సీట్లు గెలిచింది బీజేపీతో కలిపి. 15 మంది టీడీపీ వాళ్ళు, 14 మంది పోయిర్రు, పోయి మంత్రులు అయినరు, రకరకాలుగా పెద్ద పెద్ద పొజిషన్కి వెళ్ళిపోయారు. నేను పోయిన చివరి వరకు ఒక్కనే ఉన్నా. నాకు పార్టీలు మారడం, సంపాదించడం ముఖ్యంగా. నాకు ఎజెండా ఉంది, బీసీ ఎజెండా. బీసీలకు అన్ని రంగాల్లో, ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో బీసీ ప్రజలకు వాళ్ళ జనాభా ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయ అన్ని రంగాల లోపల వాటా లభించాలనే ఎజెండాతో పోరాడుతున్నా. నేను దాన్ని సాధించడమే నా లక్ష్యం తప్ప పార్టీలు మారడం, ఇంకా పైసలు సంపాదించడం కాదు. 50 ఏళ్ళ నుంచి పోరాడుతున్నా. మిలిటెంట్ పోరాటాలు చేశాం. వీళ్ళకి చదువుకోవాలి, పేద కులాలు వాళ్ళ చదువుకొని అధికారంలో వాటా సాధించాలి, ఉపాధి ఉద్యోగాలు పొందాలి. వీటనే నా పోరాటం ఉంది తప్ప వేరేం లేదు. సార్, మీరు ప్రభుత్వంలో భాగస్వాములైనలు, ఒక పక్కన 42% రిజర్వేషన్ కోసం ఇద్దరు కూడా చావుతోండి కొట్లాడుతున్నటువంటి పరిస్థితి, ఏమని సమాధానం చెప్తారు సార్ దీనికి? ప్రభుత్వంలో నేనేం భాగస్వాములు కాదు. ప్రభుత్వానికి మేమిద్దరం కలిసి ఎన్నికల పోరాటంలో మేము పనిచేసాం. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంగా ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఏకవాక్య తీర్మానం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. బీసీ కులగణన చేపడతాము అని స్పష్టంగా ఆ రోజు ప్రకటన చేశారు. మేమందరం కూడా మద్దతు కూడా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కూడా నేను బట్టి గారితో మాట్లాడాను, పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడా. ఆ రోజు మీరు కూడా ఉన్నారు కాబట్టి వెనక్కెళ్ళే సమస్య లేదు. మా నాయకుడే రాహుల్ గాంధీయే దానిపైన స్పష్టంగా కావాలని చెప్పి అడుగుతున్నాడు. కాబట్టి మేము ఈ అసెంబ్లీలో ఏం తీర్మానం చేసామో దానికి కొనసాగిస్తాం, కట్టుబడతామని చెప్పి కూడా వాళ్ళు చెప్పారు. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఆల్రెడీ ఎప్పుడు మొదలు పెడతారనేది ప్రాబ్లం. వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి త్వరితగతినే మేము మొదలు పెట్టాలి, లేకపోతే ఎన్నికల ముందే మొదలెట్టాలి. అలా మొదలు పెట్టకుండా ఎన్నికలు జరిపితేనేమో ఇప్పుడు రిజర్వేషన్లు వాయిదా పడతాయి. ఒకవేళ ఇది జరపకుండా ఎన్నికలు తాత్సార్యం చేస్తేనేమో రావాల్సిన నిధులు రావు. కాబట్టి మా బాధ్యత ఉంది, మేము చేస్తామని వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే ఇవాళ మన సిద్ధేశ్వర్ గారు, సంజయ్ గారు వాళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారని చెప్పి నిన్న నారాయణ గారు కూడా వచ్చి వాళ్ళని ఎట్లయినా ఒప్పించి నువ్వు కన్విన్స్ చేసి ప్రభుత్వంతో కూడా మాట్లాడటానికి వాళ్ళకు మాట ఇచ్చి చేస్తే బాగుంటుందంటే నేను రావటం జరిగింది. నేను ఇప్పుడు వాళ్ళకు కూడా ఏమని చెప్తున్నానంటే, ప్రభుత్వంతో ఖచ్చితంగా మేము మాట్లాడతాం. ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉంది, ప్రభుత్వం ఏం మండిగా లేదు. కాబట్టి ఇప్పుడు 8వ రోజు అవుతుంది, విత్డ్రా చేసుకోవటం మంచిది. ఎందువల్లంటే ప్రధానంగా అచ్చగా ఇక్కడ రాష్ట్ర సమస్య కాదు. రాహుల్ గాంధీ వాళ్ళు దేశవ్యాప్తంగా తిరిగి చెప్తున్నాడు. ఆయన కాంగ్రెస్ అయినా సరే, ఉన్న వాస్తవంగా మీకు చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వంలో ఉంది ఈ నేరం అంతా. కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఈ మధ్య ఓ తీర్పు కూడా ఇచ్చింది. ఆ తీర్పు ఏమని ఇచ్చింది? 50% చట్ట ప్రకారం దాటడానికి వీల్లేదని. తమిళనాడులో ఆల్రెడీ దానికి మినహాయింపు ఉంది. అదే పద్ధతుల్లో ఇప్పుడు తప్పదు ఇక నీకు కుల గణన అనేది చేపట్టకుండా ఏదో పద్ధతుల్లో దాన్ని కేంద్ర ప్రభుత్వం కుల గణన చేయకుండా ఉండాలని, బీసీ కుల గణన చేయకుండా ఉండాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కాంగ్రెస్ పార్టీగా రాహుల్ గాంధీ అక్కడ ఒత్తిడి పెడుతున్నాడు. మా సిపిఐ పార్టీ కూడా కుల గణనకు అనుకూలంగా ఉంది. అందువలన మెయిన్ అక్కడి నుంచి కూడా రావాల్సిన ప్రాబ్లం ఉంది. ఇది వేరు, ఇక్కడ ఈ రాష్ట్రం ఉంది. వాళ్ళ మీద కూడా ఒత్తిడి పెట్టాలి మనం. వాళ్ళ మీద పెడితే దేశవ్యాప్తంగా కూడా ఇవాళ మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. చేయక తప్పదు. కాబట్టి అక్కడ నరేంద్ర మోడీ ప్రభుత్వం కులగణనకి ఖచ్చితంగా ముందుకు రావాలి. రాజ్యాంగాన్ని అవసరమైతే సవరించాలి. ఆయా కులాల సంఖ్యను బట్టి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాళ్ళ హక్కు అది. ఆ విధంగా వాళ్ళకి అవకాశం కల్పించాలి. ఇందులో బీసీలు అనేక సంవత్సరాల నుంచి చేస్తున్న పోరాటం ఇది. కాబట్టి వాళ్ళ పోరాటాన్ని గుర్తించాలి. ఇక్కడ
రేవంత్ గారి గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ మీరు అన్న పద్ధతుల్లో త్వరితగతిన చేయాలంటే మీరు అఖిలపక్ష పార్టీలని అన్ని ప్రతిపక్ష పార్టీలని ఇంక్లూడింగ్ గవర్నమెంట్ పార్టీని కలిపి తక్షణం సమావేశం జరపమని మేము కోరుతున్నాం. అందులో మీకు వాళ్ళు 42% రిజర్వేషన్లు అడుగుతున్నారు. సాధ్యమా అసాధ్యమా అనేది అందరం కూర్చుంటే ఏదో ఒక కన్సెన్సస్ వస్తుంది, ఏదో ఒక ఏకాభిప్రాయం వస్తుంది. అది చేయమని చెప్పి మేము ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కోరుతాం. ఇప్పుడు దీక్షలో ఉన్న మిత్రులు కూడా మేము మనవి చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంతో మేము మాట్లాడతాం, వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నారు, ఒప్పించగలుగుతాం. వీళ్ళు విత్డ్రా చేసుకుంటే మంచిదని చెప్పి చెప్పడానికి మేము రావడం జరిగింది. అంతిమంగా బీసీలకు మంచే జరుగుతుందనే విశ్వాసం మాకుంది. వాళ్ళు కూడా దీక్ష విరమింపజేసాను సిద్ధంగా ఉన్నారా సార్? వాళ్ళు ఏమన్నా మీరు చెప్పిన తర్వాత వాళ్ళు అంటే ఆలోచన చేసుకుంటున్నారు. ఆ ప్రభుత్వంగా ప్రకటన వస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన చెప్తున్నారు. ప్రభుత్వంగా ప్రకటన అంటే ప్రాసెస్ అయింది. ఇప్పుడు మళ్ళా ముఖ్యమంత్రి గారు మాకు దొరకాలి, ఇవన్నీ చాలా ఇబ్బంది అవుతాయి. మళ్ళీ వాళ్ళు కూడా మొత్తం కూర్చుని అంటే వీళ్ళు ఏమంటున్నారు, పర్సంటేజ్ అంటున్నారు. పర్సంటేజ్ అనేసరికి అది అఖిలపక్షం కూర్చోవాలి, సింగిల్గా ప్రభుత్వం కూడా చెప్పలేదు. అది అఖిలపక్షం కూర్చోవాలనేసరికి మళ్ళీ టైం పట్టింది. మేమేమంటున్నాం అంటే వీళ్ళతో ముందు కులగణనని అంగీకరిస్తే అన్ని సమస్యలు అయ్యే పరిష్కారం అవుతాయి. కులగణన తీసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా బీసీలు ఇంత ఉందని వస్తుంది. వచ్చినప్పుడు న్యాచురల్గా అరే వాళ్ళకి ఇప్పుడు 70% ఉంది, లేదా 42 వాళ్ళు అడిగేది న్యాయమే కదా అనేది అందరికి కూడా వస్తుంది. అందువలన దాన్ని పట్టు విడుపులతో కూడా ఉద్యమాలు నడపాల్సిన అవసరం ఉందనేది వారికి మేము విజ్ఞప్తి చేశాం. కృష్ణయ్య గారు చెప్పారు, హనుమంతరావు గారు కూడా కాంగ్రెస్ నాయకుడైనా ఆయన కూడా ఈ లెక్క కాకుండా ముందు విత్డ్రా చేసుకుంటే, ఎందుకంటే ప్రభుత్వంగా వాళ్ళకి ఒక్కళ్ళ మీద బాధ్యత ఉండదు. ఇందాక కృష్ణయ్య గారు చెప్పారు కదా, ఒకసారి 42 అని వాళ్ళన్నా అదర్ పార్టీస్ కూడా ఉంటాయి, మళ్ళీ అదర్ కులాలు ఉంటాయి. అదర్ కులాలు 42 వాళ్ళకి మా పరిస్థితి అయినా. అందువల్ల అఖిలపక్షం కూర్చుంటే సమస్య పరిష్కారం లభిస్తుంది. థ్యాంక్ యూ.